ప్రస్తుతం రైట్ హైవే అసెంబ్లీ ఎలా నడుస్తుందంటే మీరు పర్ఫెక్ట్గా ఉంది. ఏ రకంగా అంటారు పర్ఫెక్ట్గా అంటే? ఇదివరకు ఏకపక్షంగా నడుస్తూ ఉండేది, ప్రస్తుతం మాత్రం ప్రజల పక్షాన్ని నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న దానికంటే బాగా చేస్తున్నాడు, హ్యాపీ. కాకపోతే కక్ష సాధింపు చర్యలు చేయనట్టుగానే ఉంది. కానీ ఇంతకుముందు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని బయటకు లాగుతున్నారు. ఇంకోసారి అటువంటి దౌర్జన్యాలు జరగకుండా ఉండాలంటే ఇది మంచి పరిణామం. ఏదేమైనా అంతకుముందు కులమే వర్గంగా మారి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఒక వర్గమే కులంగా మారి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఏదేమైనా కుల సమీకరణలు అన్నీ బాగానే ఉన్నాయి. ఏదేమైనా 10 రూపాయలు పెట్టినోడు మళ్ళీ సంపాదించుకోవడానికే చూస్తాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనకి న్యాయం చేస్తారనేది మాత్రం అబద్ధం, ఇది మోసం. ఏదేమైనా రానున్న రోజుల్లో మంచే జరుగుద్ది. ఇంతకుముందు ఉన్నటువంటి రాక్షస పాలన కంటే, ఆ దౌర్జన్యపూరితమైన వాతావరణం కంటే ఇప్పుడు శాంతియుతంగా చక్కగా సామరస్యంగా సర్దుకుపోతూ ఉంటారని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు బాగానే ఉంది. అమలు చేయలేకపోవడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి చంద్రబాబు మీద 420 కేసు బనాయించాలి అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. నిజంగా 420 కేసు పెట్టాల్సి ఉంటే ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద కట్టాలి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పుకొస్తారు? ఇదివరకు ఏమన్నా మాట్లాడితే తీసుకెళ్ళి లోపలేసి ఏ ఊరిలో ఉన్నది కూడా తెలియకుండా తిప్పేవాళ్ళు కళ్ళకు గంతలు కట్టి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు జెండా తీసుకొని బయటకు వస్తారు. కానీ సూపర్ 6 అమలు చేయడానికి నిధులు లేవు. ఉన్న నిధుల్ని చక్కగా దాన్ని సరి చేసుకుంటూ, రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చుకుంటూ, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ పరిపాలన కొనసాగించాలంటే టైం పడుతుంది. ఏదేమైనా ఉన్నంతలో 1-2 చేసుకొస్తున్నారు, ఇంకా చేస్తారు. చేయమని ఒత్తిడి చేయడం పద్ధతి కాదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. వెంటనే వరదలు వచ్చినాయి, దానికి బోల్డ్ అంత ఖర్చు అయింది. ఆ వరదలకు పెట్టిన ఖర్చు కనుక ఉంటే సూపర్ 6లో సగం అమలు అయిపోయేది. భగవంతుడు కూడా సరి చూడాలి, దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న పరిపాలన బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన, పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అతని యొక్క ఎమ్మెల్యేలతో హాజరు కాకపోవడాన్ని ప్రజలు ఎలా గ్రహించాలంటారు? ఇప్పుడు అటెండ్ అవ్వకపోవడం వల్ల జగన్ క్రేజ్ పెరిగిద్దా, రాకపోవడం వల్ల జగన్ క్రేజ్ ఏమైనా అంటే ఆయన యొక్క పాయింట్స్ ఏమైనా తగ్గుతాయి, ఆ గ్రేడ్ తగ్గిపోద్దా అంటే మీరేం చెప్తారు? వాస్తవానికి జరిగేది ఏంటంటే వాళ్ళు రూపాయలు పెడతారు, వీళ్ళు రూపాయలు పెడతారు, బూర్జువా పార్టీలు రూపాయలతోనే ఎన్నికవుతారు. కానీ ఒక్కోసారి కులమే వర్గంగా మారి రాజ్యం వెళ్తుంది, ఒక్కోసారి వర్గాలన్నీ 2 కలుపుకొని కులంగా మారి రాజ్యం వెళ్తుంది. ఎటు తిరిగి వ్యాపారస్తులదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి నడిపేది, పరిపాలన నడిపేది వ్యాపారస్తులే. ఎవరు కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా లేరు, అందరూ వ్యాపారస్తులే ఉన్నారు. ఈ వ్యాపారస్తులు నడిపే పరిపాలనలో మనకి మేలు జరుగుతుంది అనేది మాత్రం చాలా అనుమానించాల్సిన విషయం. కీడు జరగకపోతే మేలు. జగన్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి రావడానికి ఆయనకి ఎగు అడ్డం వస్తుంది. అంత బతికిన మనిషి ఇప్పుడు వచ్చి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏదో పులేసం వేసుకొని కూర్చున్నాడు మొన్నటిదాకా. వేషం కడిగేసిన తర్వాత మనిషి బాగోదు కాబట్టి కొంచెం ఆయన కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన హింస పెట్టిన వ్యక్తి, ఆయన చంపేద్దామని చూసి నానాకి హింసలు పడ్డ, అతని చేతిలో హింసలు పడ్డ వ్యక్తులు అధికార స్థానంలో కూర్చొని ఉంటే వాళ్ళకి దిగువ స్థానంలో ఆయన కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిని అతనే కాదు ఎవడూ ఒప్పుకోడు. ఎమ్మెల్యేలతోనైనా కొంచెం సభలో కొంచెం చర్చ, మంచి ఆహ్లాదకరమైన చర్చ చేయండి, ప్రజలకు ఉపయోగపడే అంశాలు మాట్లాడండి అని 10 మంది ఎమ్మెల్యేకైనా దిశానిర్దేశం ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారంట? ఏమండి, ఆయన వరకు ఆయన మృగరాజుని అనుకున్నాడు. ఆయన అనుసరించిన కొన్ని ఉన్నాయి. మృగరాజే లేకపోతే వెనకెడుతున్న జంతువులు ఎందుకుంటాయి? ఏదేమైనా నిజమైన కార్మికులు, కర్షకులు చక్కగా ప్రజలకు మేలు చేద్దామని అనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి ఆటిపోట్లకు భయపడరు. వాళ్ళు నేరం చేసి ఉండకపోతే ధైర్యంగా వచ్చి నిలబడి లేకపోతే సభలో కూర్చొని జరిగే వాదోపవాదాల్లో పాల్గొని ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతమంది త్యాగం చేసి ఓట్లేసి ఇటువంటి సండు టైంలో కూడా అంటే వ్యతిరేకతలో కూడా గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ ప్రజల ఆశాభావాల్ని వాళ్ళు ఎందుకు గెలిపించుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రజల ఆకాంక్షని అసెంబ్లీలో తెలపాల్సిన అవసరం ఆ ఎమ్మెల్యేలకు ఉంది. మరి ఆ అధినేత మాట కట్టుబడి ఇప్పుడు ఏంటంటే వర్గానికి కట్టుబడి ఉంటారు. ఆ వర్గానికి ఉన్న అధినేత ఎవరున్నారో అధినేత చెప్పిన మాట వింటారు, కానీ ప్రజలు వీళ్ళకి పట్టరు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది. ఎలా ఉంది పరిపాలన, గవర్నమెంట్ పరిపాలన? ఏం పరిపాలన అంటే ప్రజానీకానికి పరిపాలన సరిగా అందుతలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నడవలేని మనిషికి కనీసంగా జోబుడు బళ్ళు లేవండి. అక్కడ నడవడానికి వీల్ చైర్లు లేవండి. వీల్ చైర్లు లేవు. ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకు చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతసేపు మాటల వరకు, ఏది మాటల వరకే. అభివృద్ధి అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మేము చూడాలి. ప్రజలు ఆయన కుర్చీలో పెట్టి జనాన్ని బాగా చూడాలని అంటే ఏదో చెప్తున్నాడు కానీ అక్కడ పనులు అవుతున్నాయి. పథకాలు చెప్పాడు, ఉచితంగా బండ్లు అన్నాడు. ఎక్కడ ఇచ్చాడు ఉచితంగా బండ్లు? డబ్బులు కట్టినాక ఇస్తున్నాడు. అది ఎలా అవుతుంది ఉచితంగా బండ్లు? పనులు ఉంటున్నాయి. ఓకే, అంతా బాగానే ఉంటుంది. 6 నెలల క్రితం పరిస్థితి ఎప్పుడైనా ఎలాగ అందరు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది లేదు. పనులు ఏం పెరగల, ఉన్న పనులే అది చేస్తున్నాం. పాత పనులే మొదలు పెట్టి చేస్తున్నాం. కొత్త పనులు ఏం స్టార్ట్ అవ్వాలి, అపార్ట్మెంట్లో స్టార్ట్ అవ్వాలా. ఇంకా ఇసుక ఇంకా ఫ్రీ అవ్వాలి. ఇసుక ఇంకా ఫ్రీ అవ్వాలి. టైం పట్టిద్ది. అంతా పై చంద్రన్న పవన్ అన్న అది మందేముంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, అయిపోయిందా? ఇంకా మనకు అంతకన్నా మించి మాటలు ఇక్కడ. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత కావాలి అని చెప్పేసి మహానాయకుడు చెగువీర కొన్ని 10 సంవత్సరాల క్రితం అయితే చెప్పాడు. మరి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? గడిచిన 5 నెలల్లో 5 ఏళ్లలో ప్రజలు ఇబ్బంది పడ్డారు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే ఆ కొటేషన్ అని అయితే మనం అనుకోవచ్చు. స్ట్రైట్ అవే ఇప్పుడు ప్రస్తుతం 5 నెలల పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. అసెంబ్లీ జరుగుతున్న విధానం, అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి? వాట్ ఏంటి అనేది స్టాలిన్ గారిని అడుగుదాం. స్టాలిన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్టాలిన్ గారు, అంటే గడిచిన 5 ఏళ్ళకి ప్రస్తుతం జరిగిన 5 నెలల పరిపాలనకి డిఫరెన్స్ ఏ రకంగా ఉందంటే ఏం చెప్పుకొస్తాం? నమస్కారం అండి. ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో ఇప్పటి వరకు అరాకొరగా సాగుతున్నా కానీ పూర్తిగా న్యాయబద్ధంగా అమలు చేశారా అనేది మాత్రం కాస్త కుంటుపడిన మాట వాస్తవం. డిఎస్సి నోటిఫికేషను, ఇసుక విధానం ఒకటి, తర్వాత 1000 రూపాయలు పెంచుతానన్న పెన్షన్ పెంచేశారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, చేసేశారు. అన్నా క్యాంటీన్ అమలు చేస్తామన్నారు, పెట్టేశారు. దీపం పథకం ద్వారా గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నారు. మరి మీరు అరాకొరాగా అన్న మాట అయితే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం. అది అరాకొర అన్న దానికి నేను చెప్పిన దానికి వాస్తవం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఎక్కువగా మహిళలే ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే అమ్మఒడి జగన్ ఒకరికే ఇచ్చాడు. మీ ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మహిళలకి అదొక ఆశ. బస్సులు ఉచిత ప్రయాణం అన్నారు కదా, అది ఇంకా అమల్లోకి రాలా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, పెంచమన్నారు. తగ్గించకపోక ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి కదా. ఇవి కొన్ని సమస్యలే కదా. మీరు చెప్పినవి చేస్తున్నారు, నేను చెప్పినవి ఇంకా అమల్లోకి రాలా, అరకొర అని నేను చెప్పి. అంటే నేను అనేది చేయటేది నేను అన్నట్లా చేస్తారేమో. అయితే ఈ 5 నెలల కాలంలో ఇంకా అవి సర్దుబాటులోకి రాలేదనేది నా అభిప్రాయం. అట్లాగా ఇంకా అడ్జస్ట్మెంట్స్ అవలా. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ 5 నెలల కాలంలో ఇచ్చిన హామీలకి ఎంతవరకు అని నా అభిప్రాయం అడిగారు కాబట్టి ఎంత మేరకు కట్టుబడి ఉందంటారు ప్రభుత్వం ఈ 5 నెలల వరకు? ఎంత మేరకు సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, గత పరిపాలన వల్ల జరిగినటువంటి విధానాలలో రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో బడ్జెట్లో ఆర్థిక లోపాలు ఉన్నాయి కాబట్టి మేము సర్దుబాటు చేసుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి అని అన్నారు. ఓకే, సర్దుబాటు చేసుకొని అమలు చేస్తే బాగుంటుంది. మహిళలు ఆశపడినట్లుగా మహిళలకు కూడా కాస్త ఆశ చిగురించేటట్లుగా చేస్తే బాగుంటుంది. చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత
ప్రభుత్వంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది కాబట్టి అమలు చేయాలి, చేస్తారు అని నేను అనుకుంటున్నాను. చేయాలి వాళ్ళు, అది బాధ్యత. ఇప్పుడు కరెంటు ఛార్జీలు మరి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పాడు ఎన్నికల ముందు, మేము కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. వాళ్ళు పెంచారు, పెరిగినాయి. దీని మీద చాలామంది ఇళ్ళ దగ్గర కూడా చాలా వ్యతిరేకతగా మాట్లాడుకుంటున్నారు. కరెంట్ ఛార్జీలు ఏంటి ఇలా పెంచేశారని. నిత్యావసర ధరలు చూస్తే కూడా రేట్లు పెరిగి ఉన్నాయి. అలాగే ఆల్కహాల్ విషయం వచ్చేటప్పటికి మద్యం తగ్గిస్తామన్నారు, తగ్గించాలా కంటిన్యూ అవుతుంది. ఇలా కొన్ని లోపాలు ఉన్నాయి ఇచ్చిన హామీల మీద. అయితే ఎక్కువ శాతం క్రింద స్థాయి మధ్యతరగతి కాస్త బడుగు బలహీన వర్గాల వాళ్ళు వేశారు కదా. నేను చెప్పినని వీళ్ళకి సంబంధించినవి, మీరు చెప్పినవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్గా కొంచెం హయ్యర్ ఫ్యామిలీకి సంబంధించి ఇవి అర్థమవుతాయి. కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థం కావు కదా. వాళ్ళకేంటి, మాకు బస్సు ప్రయాణం ఫ్రీ చేశారా, ఇంకా చేయలేదు కదా, అమ్మఒడి అది ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. అట్లా ఇలా కొన్ని విమర్శనాత్మకంగా వ్యతిరేకత ఉంది. అలాగే కొంచెం లోపాలు ఉన్నాయని చెప్తున్నాను. అయితే నేను ఒక కమ్యూనిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏ పార్టీ అనేది కాదండి, ప్రతి పార్టీ రాజకీయ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, గవర్నమెంట్ శాఖలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి నెలసరి ఆదాయంలో కొరతలు వస్తున్నాయి అని గత ప్రభుత్వాలు అన్నారు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా సరే దానిని సర్ది చేసుకొని దయచేసి వాళ్ళకి సరైనటువంటి మరి జీతభత్యాలు వచ్చేటట్లు చేస్తే మంచిది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 5 సంవత్సరాలు చేసితే లక్షల రూపాయలు వాళ్ళు బ్రతుకున్నంత వరకు చివరి గడియ వరకు కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే. ప్రభుత్వ శాఖలో దాదాపు 25 నుంచి 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళకి జీతాలు ఎందుకు పర్ఫెక్ట్గా ఇవ్వరు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత జగన్ గారికి ఉంది. హోదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష హోదా ఉంటేనే అనుకుంటే ఇవాళ కమ్యూనిస్టులు మేము ఉన్నాం. మాకు అధికారాలు లేకపోయినా ప్రజల పక్షాన మేము ఇప్పటికి కూడా పేదల పక్షాన ప్రజా సమస్యల పక్షాన పోరాటం చేస్తున్నాం. అలాగే అసెంబ్లీకి వచ్చి పోరాటం, ప్రతిపక్ష హోదానే కావాలి ఏంటి? మీకు బాధ కలిగి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అనుకుంటే మీరు కూడా రండి, గలం ఇప్పండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే అనేక మంది మరి మనతో పోరాటం చేస్తారు. విజయాన్ని సాధించాలనే కదా ముందుకెళ్ళేది రాజు అనేవాడు. కాబట్టి రావాలి, ముందుకు రావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, జరుగుతున్న విషయాల మీద ప్రస్తావించాలి, మాట్లాడాలి. ప్రజలకి ఏం జరుగుతుందో ప్రజలకు తెలియపరచండి. ఇప్పుడు హోదా ఇస్తేనే నేను సీట్లో కూర్చుంటానే కన్నా నేను ప్రజల పక్షాన ఉన్న మనిషి, నేను మన వాళ్ళు అన్నప్పుడు వస్తే బాగుంటుంది. కూర్చొని సమస్యల పూర్వకంగా సమస్యాత్మకంగా సమస్య గురించి మాట్లాడితే బాగుంటుంది నా అభిప్రాయం.